ముందే వాటిని నానపెట్టి ఉడకపెడతారు. ఉడకబెట్టి ప్రెస్ చేసి పైన ఊకలాంటి పొట్టు తీసేసాక దాన్ని మరి అటుకులు అంటాం. ఇట్లాంటి అటుకులు నీకు మరి ముందే ఉడకబెట్టి ఉన్నాయి కాబట్టి తిరిగి ఇంకా ఉడకబెట్టకుండానే నిలవ ఉంటాయి ఎండబెట్టినందువల్ల. సంవత్సరం పొడుగునా ఇంట్లో ఉంచుకుని ఎప్పుడన్నా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ అటుకులతో దద్దోజనం ఎట్లా చేసుకోవచ్చు? ఇది ఇన్స్టెంట్ అటుకుల దద్దోజనం అంటాం దీన్ని మనం. ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా మగవాళ్ళైనా ఆడవారైనా పిల్లలైనా రూమ్స్లో ఉండేవాళ్ళైనా హాస్టల్స్లో ఉండేవాళ్ళైనా ఎప్పుడన్నా కావాలంటే ఇట్లాంటి తయారు చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలా చేసుకోవచ్చు అంటే సుమారుగా 1/2 లీటర్ పెరుగు మనం తెచ్చుకుని కొద్దిగా లైట్గా పులుసున్న బయట కొనుక్కునేవి అట్లా ఉంటాయి. ఇళ్లలో అయినా లైట్గా పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. ఒక 5-6 గంటలు 10 గంటలు నిలవ ఉన్న పెరుగు అయితే పులిసినప్పుడు ఉప్పు లేని లోటు అనిపించదు పెద్దగా, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దద్దోజనం కూడా తీయటి పెరుగు కంటే పుల్లటి